ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతోందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. అయ్యో! బాత్రూంలోనేనా? ఏంటి బాత్రూంలోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రోడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేనొక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్ లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా. తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. ఓ పెద్దాయనా, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయనా, వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు? బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేనేమైనా కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టిపోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పటి చాలా కాలం అయిపోయింది కదా గురు. ఆహా, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తిరా, దివ్య, రామ్మా. ఇదిగో ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఏరా పశుపతి, ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్య. మటనా? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టేయ్. పశుపతి, అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్య. చికెనా? పోని వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బాగా పైల్స్ ఎక్కువైపోయాయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీటు పెట్టేయ్. అదేంట్రా అది? పాయసం అన్నయ్య. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడే. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాల. అటు చూడు, కారం చూసేసరికి ఆడి కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బర్నింగ్. పత్రం పులిసై బాబు. పుష్పం, అల్లుడికి మేక మాంసం పెట్టు. సరేనండి. తనకి లెగ్ పీసులు పెట్టు, అసలే సన్నంగా ఉంది, తింటుందో లేదో. వాళ్ళిద్దరికి నెత్తాళ్ళ కూర పెట్టు. ఆ నెత్తాళ్ళ కూర మీకు పెట్టానండి. అవునా? అయినా నాకు ఇప్పుడు అది అవసరమా? వాళ్ళిద్దరికి పెట్టు. అవును, మీరిద్దరేంటి కోడి కెలికినట్టు కెలుకుతున్నారు? అల్లుడు, పెద్ద ముద్ద ఒకటి తీసి అమ్మాయి నోట్లో పెట్టు. అలా నన్ను చూస్తావేంటి? అమ్మాయి నోట్లో పెట్టు. పర్వాలేదులే మావయ్య. ఏంటి ఎదురు చెప్తున్నావు? మేనమావని నేను చెప్తాను, నోట్లో పెట్టావు. మొద్దది మొద్దది ముందు. అది అలా పెట్టాలి. తినిపించు. అమ్మా, ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్ద ముద్ద ఒకటి తీసే అల్లు నోట్లో పెట్టు. పెట్టు, ముందు పెట్టు. పర్వాలేదు, నువ్వు ఊరుకోరా, నువ్వు ఊరుకో. నీ చిన్నానని చెప్తున్నాను, నోట్లో పెట్టు. అది అలా పెట్టు. అలా పెట్టాలి. సూపర్ అండి. మొగుడు పెళ్ళానికి తినిపించాలి, పెళ్ళం మొగుడికి తినిపించాలి. అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది. నేనేమన్నా కావాలని చేశానా? అంతే మరి, కావాలని చేసావు. ఆయన ఏదో చెప్పాడనుకో, నువ్వు పెట్టేస్తావా? పెద్ద ఆయన చెప్తుంటే ఎలా కాదనేది? ఆయన ఏమైనా పెద్ద మనిషిలో బిహేవ్ చేస్తున్నాడా? పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. గట్టిగా అరవకు, ఆ గుండు మావకి వినిపించేస్తుంది. ఏంటల్లుడు, నేను రావచ్చా? దాని గురించేగా నేను అరేంజ్ చేస్తున్నానులే. పత్రం, పుష్పం. ఇస్తున్నానండి. ఫస్ట్ నైట్ జరిపించడంలో మీ మేనమావని మించినోడు ఈ పరిసరాల్లోనే లేడు. పత్రం, అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి వీటన్నిటితో అలంకరించు. వెళ్ళు వెళ్ళు, పో. నేను వెళ్ళి అల్లుడు గారిని రెడీ చేద్దాం. చెన్నపీచెట్టి డ్యూయల్ సిమ్ ఆడేదాం అనుకుంటుందా? అదేం అక్కర్లేదు, అల్లుడే రెడీ అవుతాడు. నువ్వేం కంగారు పడుకో. అల్లుడు, ఇవి తీసుకుని నువ్వు లోపల రెడీ అవ్వు. పో. ఏరా పశుపతి,
అన్నయ్య స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, వెళ్ళి వేయించుకొని రా. పోలియో డ్రాప్సా? 5 ఏళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్లు దాటాక వేయించుకోమంటున్నాడే. ఇక మీకు పెళ్లి జరిగినట్టే. టీబీ కూడా వచ్చిందా? వణికి కూడా ఎక్కువైంది. నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచం రా ఇది. కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు అంటే? నేను కూడా ఒకసారి పని మనిషితో పోనీ వదిలేరా. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకొని వాటి మీద నేనే పడుకుంటాను. దానికి ఛాన్సే లేదు. మిమ్మల్ని కట్టెల మీద పడుకోబెట్టి పూలు జల్లే టైం దగ్గర పడింది. రేయ్! చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదనా నీ ఉద్దేశం? ఏరా పశుపతి? అన్నయ్య ఆ పువ్వులన్నీ కట్టేశావా? కట్టేశాను అన్నయ్య. వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి. నీ రూమ్ ఎందుకన్నయ్యా? నాన్ వెజ్ ఎక్కువ తినాను కదా, నరాలు జివ్వుమంటున్నాయి. రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు. చిన్నదినా పెద్దదినా అన్నయ్య? ఏంట్రా ఎదురు చెప్తున్నా? ఇద్దరిని పిలవరా. నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలీదు. చిన్న పిల్లోడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమున్నాయి ఇందులో? బాదం పాలు మీ ఆయన గారికి ఇవ్వడం కోసం. ఓ, చాలు. ఇవి ఆ మాత్రలే కదా. ఆ మాత్రే అనుకోండి. ఇదిగో ఏంటిది? పాలు. గేదె పాలా? బాదం పాలు. ఓన్లీ బాదం పాలా? జీడిపప్పు వేసిన బాదం పాలు. నీ వైఫ్ ఇమ్మంది. నా వైఫ్ ఏమని చెప్పిందా? ఉమ్. వీడు బాదం పాలు తాగి వెళుతున్న వేగాన్ని చూస్తుంటే అర్జెంటుగా అమ్మాయితో అదిరిపోయే పాట ఒకటి వేసుకునేటట్టుగా అనిపిస్తుందిరా. నువ్వింత త్వరగా మనసు మార్చుకో. మొగుడు పెళ్ళాల్లాగా ఇప్పటిదాకా యాక్ట్ చేసి చాలు, పోయి కింద పడుకో. నేనెందుకు కింద పడుకోవాలి? నేను పైన పడుకుంటాను. కావాలంటే నువ్వే కిందకెళ్ళి పడుకో. ఒకే బెడ్ లో నా పక్కన పడుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను ఏయ్, నన్నే కిందకు తోసేస్తావా? నిన్ను ఒక్క నిమిషం. ఏమైంది బాస్? ఐదు, 5, 10, 10, 15, 20, 30. అమ్మా, వీడు గాని ఇండియా క్రికెట్ లో ఉంటే ఒకేసారి 100 రన్నులు తీసి కప్పు గెలిపించడం గ్యారంటీరా. ఇప్పుడు అంత అవసరమా? పదండి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. అలా చూడడం తప్పు కదరా. ఇప్పుడు మీరు ఈ ఏజ్ లో చూడడం ఒకటే కరెక్ట్. ఆ? లేవండి లేవండి అంటే లేపితే కదరా లేచేది. లేపాలా? ఏంట్రా ఏదో చాలా స్పీడ్ గా తిరుగుతుంది. అది ఫ్యాన్ అండి. అవును ఫ్యానే. వాడు వస్తున్నాడు రా. ఎన్నిసార్లు అయ్యింది? ఓ 30 సార్లు. ఈయన ఒకటి కూడా అన్నిసార్లు వెళ్ళుండ్రు. ఈ విషయాలన్నీ నిన్ను వాడు అడిగాడా? అందుకోసమే మీ ఆవిడ బాదం పాలు ఆ మాత్రలు కలిపిందా? మాత్రలు వేసిందా? ఎందుకు నిలిపోసావురా? ఏయ్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఎందుకే బాదం పాలల్లో మోషన్ టాబ్లెట్స్ వేసావు?
మీ పిచ్చి మావయ్య ఫుల్ గా ఫుడ్ పెట్టి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి బాదం పాలిస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను రేప్ చేస్తావేమో అని నా సేఫ్టీ నేను చూసుకున్నా. అంటే బాదం పాలు తాగకపోతే నేనేం చేయలేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నిన్ను. వద్దులు. ఏయ్, లే. ఏయ్! ఇంకోసారి ఇలా చేస్తే పొడిచి పడేస్తాను. అమ్మో! ఏయ్, కట్టుకున్న మొగుడిని కత్తితో పొడి చంపేస్తావా? నీ అవును పొడుస్తాను. పొడవే చూద్దాం. ఏయ్, ఎగుతుంది. ఏయ్, చెప్తున్నాను. గుడ్ క్యాచ్. వద్దు వద్దు వద్దు. ఏంటి గొడవ పడుతున్నారు? అయ్యో మావయ్య.